ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరింకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెల్లూరు వెదర్ మ్యాన్. హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎక్కడెక్కడ ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా పెరిగి తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోని డీటెయిల్గా తెలియజేస్తాం. అలాగే మనకు రానున్న రోజుల్లో, అంటే ఈ నెల చివరిలో బంగాళాఖాతంలో మనకు ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం యొక్క ప్రభావం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఏమాత్రం ఉండబోతుంది, అలాగే మనకు బంగాళాఖాతం ఏర్పడే అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది, దాని యొక్క ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఒకసారి మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉందనేది మనం ఈ యొక్క వెదరికల్ మోడల్లో చూసి తెలుసుకుని, అలాగే మనకు అల్పపీడనం యొక్క ప్రయాణం అనేది ఏ విధంగా ఉంటుంది, దాని ప్రభావం అనేది ఎలా ఉంటుంది, ఆ అల్పపీడనం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తే దాని యొక్క ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఉష్ణోగ్రతలు ఏ విధంగా మారుతాయి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్గా తెలియజేస్తున్నాను. ఒకసారి ఇక్కడ మనం గమనించి కనుక చూసినట్లయితే ప్రస్తుతానికి మనకు నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఏ విధంగా ఉందని చూసుకుంటే, మనకు ఈ ప్రాంతం నుంచి, అంటే మనకు అరేబియా సముద్రంలోని ఈ ప్రాంతం దగ్గర నుంచి మనకు నైరుతి ఋతుపవనాలు అనేవి చురుగ్గా మనకు ఇట్లా మనకు ఈ గుజరాత్ మీద నుంచి రాజస్థాన్ ఈ ప్రాంతాల వైపుగా వెళ్తూ ఉండే, అంటే మనకి ఇక్కడ ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. గుజరాత్కు, రాజస్థాన్కి మధ్య ప్రాంతంలో, గుజరాత్కి ఉత్తరాన, రాజస్థాన్కి మనకు వాయువ్య ప్రాంతం మీద అయినటువంటి ఈ ప్రాంతం దగ్గర అల్పపీడనం అనేది కొనసాగుతుంది. బలమైనటువంటి ఒక అల్పపీడనం ఉంది. అలాగే మనకు ఇక్కడ గమనించి కనుక చూసుకున్నట్లయితే మనకు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం ఈ ప్రాంతాల మీద నుంచి ఇలా వచ్చి మనకు పశ్చిమ బంగాల్, బంగ్లాదేశ్, జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది. మనకు ఈ ప్రాంతంలో ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఎటువంటి ఆవర్తనం కానీ అల్పపీడనం అనేది లేదు. ఇక్కడ మనకు పొడి వాతావరణం అనేది ఉంటుంది. అంటే మనకు ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ నైరుతి గాలులు అనేవి మనకు అరేబియా సముద్రం నుంచి వచ్చేటటువంటి ఈ నైరుతి గాలుల యొక్క ట్రాక్ అనేది ఈ విధంగా మనకు కర్ణాటక మీదుగు నుంచి ఇలా మనకు మధ్యప్రదేశ్ మీదుగు నుంచి మనకు ఈ విధంగా రాజస్థాన్, గుజరాత్ వైపుగా వెళ్తుంది. అలాగే మనకు బంగాళాఖాతం నుంచి ఈ ప్రాంతం నుంచి మనకు ఈ యొక్క నైరుతి ట్రాక్ అనేది ఉత్తర భారతమైనటువంటి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వైపుగా వెళ్తుంది. సో మనకు ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు ఆవర్తనం అనేది కొనసాగుతుంది. అంటే బంగాళాఖాతంలో ఆవర్తనం అనేది బలంగా ఉండి అక్కడ కొనసాగుతుంది. అదే మనకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎటువంటి ఆవర్తనం అనేది ఏమీ లేదు. మనకి ఎక్కడ కూడా అంతగా భారీ స్థాయిలో వర్షాలు పడేటువంటి అవకాశాలు కూడా కనిపించడం లేదు. అయితే ఈరోజు మనకు ఆగస్టు 27వ తేదీకి ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అనేది, ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కువ తక్కువగా ఉంటాయా మనకు, లేదా పెరుగుతాయా అనేటువంటి విషయం గురించి ఇప్పుడు నేను మీకు ఒక 2-3 వెదరికల్ మోడల్స్ చూపిస్తూ అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అల్పపీడనం యొక్క ట్రాక్ కూడా ఏ విధంగా ఉంటుందనేది వీడియో చివరిలో కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్గా వివరిస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ మనకు స్ట్రాంగ్గా, అంటే బలమైనటువంటి ఒక అల్పపీడనం అనేది మనకు గుజరాత్, రాజస్థాన్ మధ్య ప్రాంతంలో మనకు కొనసాగుతుంది. బలంగా ఉన్నటువంటి అల్పపీడనం అనేది ఇక్కడ మనకు కొనసాగుతుంది ఈ ప్రాంతం. అలాగే మనకు ఇందాక చెప్పుకున్నట్టుగానే ఈ విధంగా మనకు నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఈ విధంగా ఉండడంతో ఇక్కడ మనకు ఆవర్తనం అనేది కొనసాగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్లో మనకు బంగాళాఖాతంలోని మనకు ఈ ప్రాంతంలో మనకు ఆవర్తనాలు మనకు కొనసాగుతుంది. అలాగే మనకు ఈ ప్రాంతంలో మనకు ఇక్కడ అల్పపీడనం అనేది పశ్చిమ బెంగాల్, అలాగే మనకు జార్ఖండ్ పరిసర ప్రాంతాలు, బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల మీదుగా ఒక ఆవర్తనం అనేది కొనసాగుతూ మనకు ఈ విధంగా ఈ ఆవర్తనం అనేది మనకు ఉత్తర భారతం వైపుగా ఈ ప్రాంతాల మీదకు వెళ్తూ ఉంది మనకు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బలమైన అల్పపీడనం అనేది మనకు పాకిస్తాన్ వైపుగా కదులుతూ బలహీనపడుతున్నటువంటిగా మనకు ఈ వెదరికల్ మోడల్లో కనిపిస్తూ ఉందండి. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల దగ్గర పరిస్థితి గమనించుకున్నట్లయితే మనకి ఇక్కడంతా పొడి వాతావరణం అనేది కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో మనకు ఇక్కడంతా మనకు పొడి వాతావరణం అనేది, ఎక్కడ కూడా మనకు వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ మనకు ఏమీ కనపడుతుంది. అయితే ఇక్కడ మనకు ఈరోజు ఆగస్టు 27వ తేదీకి ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయి, ఎంత ఎక్కువ స్థాయిలో తక్కువగా ఉంటాయి అనేది, అలాగే మనకి ఎండల తీవ్రత అనేది కూడా ఏ విధంగా ఉంటుందనేది మనం ఇప్పుడు ఇక్కడ ఇంకొక మోడల్లో చూసి డీటెయిల్గా తెలుసుకుందాము. మనకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆవర్తనాలు, అంటే ఇక్కడ మనకు ఆవర్తనం అనేది ఏర్పడింది. బంగాళాఖాతంలో ఈ ప్రాంతాల్లో మనకు ఆవర్తనం అనేది, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆవర్తనాలే మనకు ఈ విధంగా కదులుతూ ఇక్కడ మనకు ఈ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఆవర్తనంతో కలిసి ఇక్కడ మనకు ఒక అల్పపీడనం అనేది ఈ నెల చివరిలో ఏర్పరుస్తాయి మనకు. దాని గురించి నేను లాస్ట్లో వివరంగా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందిస్తాను. అది ఏ విధంగా కదులుతుంది, దాని ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ భాగాలపై ఉంటుంది అనేది కూడా లాస్ట్లో మీకు డీటెయిల్గా తెలుస్తాను. ఇప్పుడు మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉండనేది మనం ఇంకో మోడల్ చూసి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ ఇమేజ్లు గమనించినట్లయితే ఉష్ణోగ్రతలు అనేవి ఏ విధంగా నమోదవుతున్నాయి అనేది ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే
మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలు నెల్లూరు జిల్లా దగ్గర నుంచి తీసుకున్నట్లయితే మనకు ఈ ప్రాంతం నెల్లూరు జిల్లాలోని మనకు ఈ ప్రాంతం దగ్గర నుంచి తీసుకున్నట్లయితే మనకు మధ్యాంధ్ర ప్రాంతం కోస్తా భాగాలనేటువంటి మధ్యాంధ్ర ప్రాంతం అమరావతి దాకా మనకు ఎండలు అనేవి సుమారు మనకు 30 నుంచి 38, 39 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అంటే మనకి ఇక్కడ ఎక్కువగా ఎండల తీవ్రత అనేది పెరిగి ఉంది ఈ ప్రాంతంలో. అదే మనకు రాయలసీమ జిల్లా విషయానికి వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ మనకు ఈ ప్రాంతంలో అంటే మనకు కర్ణాటక బార్డర్కి ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతాల దగ్గర మనకు కొంత ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. అంటే 35 డిగ్రీల నుంచి లోపలే అనేవి మనకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అక్కడ కూడా మనకి ఎండల తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది, ఒక్కపోతగా అనేది ఉంటుంది మనకు. అయినా కాస్త మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అంటే అక్కడ మనకు నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఆ విధంగా మనకు స్టార్టింగ్ వీడియోలో చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఈ ప్రాంతాల మీద నుంచి వెళ్తూ ఉండడం వల్ల మనకు అక్కడ మనకు కాస్త ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతున్నాయి. అంటే కర్ణాటక బార్డర్కి ఆనుకుని ఇలా వెళ్తూ ఉండడం వల్ల మనకు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని కూడా మనకు ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఉష్ణోగ్రతలు అనేవి కాస్త తక్కువగా అంటే ఈ ప్రాంతంలో మనకు అంటే కర్ణాటక బార్డర్కి ఆనుకుని ఉంటుంది ఈ ప్రాంతం దగ్గర మనకు ఉష్ణోగ్రతలు అనేవి కొంచెం తక్కువగా నమ్ముతుంటాయి. ఓవరాల్గా తెలంగాణలో కూడా చూసుకుంటే మనకు ఉష్ణోగ్రతలు అనేవి సుమారు మనకు 30 నుంచి 35, 30 డిగ్రీల లోపల నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర ఉన్న ప్రాంతాలు కాస్త ఎక్కువగా మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశాలు వస్తున్నాయి. మరి మనకు పైన ఉన్నటువంటి ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినట్లయితే మనకు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం ఈ ప్రాంతాలకు వచ్చుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు ఈ యొక్క ట్రాక్ అనేది మనకు నైరుతి ఋతుపవనాల ట్రాక్ అనేది ఈ విధంగా వెళ్తుండడంతో మనకు ఇక్కడి నుంచి మనకు కొంత గాలుల సంఘం అనేది ఈ విధంగా రావడం అనేది అంటే ఈ అల్పపీడనంలో ఉన్నటువంటి గాలి సంఘం ఈ విధంగా రావడం అనేది ఆ ప్రాంతాలు అంటే విశాఖపట్నం, లంబసింగి, పాడేరు ఈ ప్రాంతాలైనటువంటి ఆ ప్రాంతాల దగ్గర మనకు కొంత ఉష్ణోగ్రత తక్కువ నమోదవుతూ ఉంటాయి. అంటే మనకు సుమారు ఇక్కడ 29 నుంచి 32, 33 డిగ్రీలలో మనకు ఆ ప్రాంతాలు 1-2 చోట్ల మనకు తక్కువగా నమోదవుతూ ఉంటాయి అక్కడ ఆ ప్రాంతాల ఉష్ణోగ్రత. ఇంకో మోడల్ మనం చూసి మనకు ఎండల తీవ్రత అనేది అంటే సన్ రైజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సూర్యరశ్మి అనేది ఇంకో మోడల్లో చూసి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దాని యొక్క వాతావరణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎలా ఉందనేది మనకు ఇక్కడ మనకు ఈ మోడల్లో చూస్తే అంటే ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల యొక్క మనకు ఎండల తీవ్రత ప్రభావం ఎలా ఉండదని చూసుకుంటే మనకు తెలంగాణలో ఇదిగోండి ఇది కర్ణాటక బార్డర్కి ఆనుకున్న ప్రాంతం దగ్గర మనకు ఎండ ప్రభావం అనేది తక్కువగా ఉంది. అంటే నేను తెలంగాణ రాష్ట్రం నుండి హాఫ్ పార్ట్ని ఇటువైపు చూపించాను, అంటే కర్ణాటక బార్డర్ వైపు చూపించాను. ఆ ప్రాంతంలో మనకు ఎండల తీవ్రత తక్కువగా ఉంది. అదే మనకు ఆంధ్రప్రదేశ్లోని ఈ బెల్ట్ ఆఫ్ ప్లేస్లోని ఇక్కడ తీసుకున్నట్లయితే మనం ఒకసారి మొత్తం డివైడ్ చేసి చూసుకుందాం, క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వాతావరణం ఇది. ఇక్కడ చూస్తే మనకు సన్ రైజ్ అంటే మనకు ఎండ తీవ్రత అనేది ఎలా ఉందని చూసుకుంటే మనకు ఈ కర్ణాటక బార్డర్కి ఆనుకున్నాను ఈ ప్రాంతం అంటే మనకు సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు ఈ ప్రాంతాలు అంటే ధర్మవరం, పత్తికొండ, ఉర్వకొండ, అనంతపురం, హిందూపురం ఈ ప్రాంతాలన్నీ మనకు ఎండల తీవ్రత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు. అంటే ఇక్కడ మనకు ఎండలు అనేవి తక్కువగా నమోదవుతున్నటువంటి మనకు ఈ మోడల్లో మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ తక్కువ ఉన్న ఎండలు. అదే మనకు ఇక్కడ చూసుకుంటే మనకు కోస్తా భాగాలు, ఆంధ్రప్రదేశ్ కోస్తా భాగాలు ఇక్కడ చూసుకుంటే మనకు ఎండలు అనేవి బాగా పెరిగి ఉన్నాయి. అంటే నేను స్టార్టింగ్ మీకు ఇందాక మోడల్ చూపించి చెప్పాను కదా టెంపరేచర్కి సంబంధించింది. దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లా దగ్గర నుంచి అమరావతి దాకా మనకు ఎల్లో కలర్ కనిపిస్తుంది. అంటే మనకు అక్కడ సన్ రైజ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందని ఈ మోడల్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. అదే మనకు బంగాళాఖాతంలో ఆవర్తనాలు అనేవి ఉంటాయి, మనకు నైరుతి చురుకుతనం అనేది ఉన్నటువంటి అక్కడ మనకు ఆవర్తనాలు ఏర్పడి ఉంటాయని చెప్పను. ఎందుకంటే ఇక్కడ ఆవర్తనం ఏర్పడి ఉన్నటువంటి ప్రాంతం దగ్గర మనకు ఇదిగోండి బ్లూ కలర్ కనిపిస్తున్న ప్రాంతం అంటే మనకు బాగా దట్టంగా మేఘాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ మనకు దట్టంగా మేఘాలు అనేవి కనుక్కుని ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడంతా మనకి ఇలా ఉంది. అదే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టు అల్పపీడనం ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మనకు ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా చూడండి మనకు గుజరాత్ దగ్గర ఉన్నటువంటి ఈ అల్పపీడనం ఉన్న ప్రాంతం దగ్గర కూడా బాగా మేఘాలు కమ్మేసి మనకు ఇక్కడ మంచి వర్షాలు పడుతున్నాయి అల్పపీడనం ప్రభావంతో. అదే ఇక్కడ చెప్పాను కూడా నేను బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతం మీదుగా ఒక అల్పపీడనం అనేది ఏర్పడిందండి. ఇక్కడ కూడా మనకు అదే సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, ఎండల ప్రభావం, వర్షాలకి ఇప్పుడు మనం వర్షాలు అనేవి ఏ స్థాయిలో పడేందుకు అవకాశాలు అనేవి మనకు రాష్ట్రంలో ఉన్నాయా లేవా, అసలు వర్షాలు మనకు ఏ ప్రాంతాలపై బేస్ ఉంటాయనేది ఇంకో మోడల్లో చూసి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ ఇమేజ్లో చూస్తే మనకు వర్షాలు పడేటువంటి మేఘాలు అంటే మనకు క్లౌడ్ బేస్ అనేది బాగా మేఘావృతమై ఉండేటువంటి ప్రాంతాలు అంటే వర్షాలు పడేటువంటిది ఖచ్చితంగా వర్షపాతం నమోదయ్యేందుకు 95% అవకాశాలు ఉన్నటువంటి మేఘాలు అంటే మనకు ఎక్కడ ఉన్నాయనేది ఇక్కడ ఈ ఇమేజ్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదిగోండి ఇక్కడ మార్క్ చేసి చూపిస్తాను. ఈ ప్రాంతం బంగాళాఖాతంలోని ఈ ప్రాంతం అంతా మనకు ఇదిగోండి ఇక్కడ అల్పపీడనం కూడా ఉందని చెప్పాను కదా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల మీదుగా అక్కడంతా మనకు వర్షాలు అనేవి ఉంటున్నాయి.
ఎక్కువగా మనకు ఈ ప్రాంతంలో మనకు ఆవర్తన ప్రభావం అనేది ఉంది. ఇక్కడ బంగాళాఖాతంలో దట్టంగా మేఘాలు అనేవి ఉంటాయి. ఇక్కడ మనకు మంచి వర్షాలు అనేవి పడుతున్నాయి. అంటే ఇక్కడ మనకు రైన్స్ అన్ని ఇక్కడ లాస్ అవుతూ ఉంది అనమాట. ఈ ప్రాంతంలో కూడా మనకు అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటిగా కొన్ని చోట్ల భారీగా వర్షాలు అనేవి పడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు గుజరాత్ దగ్గర కూడా ఎల్ అనేది కనిపిస్తుంది చూడండి. అల్పపీడనం అనేది కేంద్రీకృతమైన ప్రాంతం గుజరాత్ దగ్గర మనకు కనిపిస్తుంది. కర్ణాటక బార్డర్కి మొత్తం ఆనుకొని మనకు దట్టమైన మేఘాలు అనేవి కమ్ముకుని ఉంటాయి. మొత్తం మీద మనకు వర్షాలు అనేవి ఇటు అరేబియా సముద్రంలో ఇటు బంగాళాఖాతం అండి. మిడిల్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు అనేవి మనకు లేవు. చాలా వరకు తగ్గిపోయి ఉంటాయి వర్షాలు అనేవి. మనకు ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే మనకు రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కూడా నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను. వీడియో చివరిలో ఖచ్చితంగా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. మీకు వివరంగా చక్కగా వివరిస్తాను నేను వెదర్ అప్డేట్ అనేది. నా వీడియోని మీరు చివరి వరకు ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడడమే మీ యొక్క పనిగా మీరు చూస్తారని ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను. ఇంకా మనకు ఈ యొక్క వర్షాలు అనేవి మీ క్లౌడ్ బేస్ అనేది ఉంది. ఇంకో మోడల్ చూపిస్తాను. ఆ మోడల్లో మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ ఇదిగోండి ఈ మోడల్లో చూసినట్లయితే మీకు డీటెయిల్డ్గా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఈ మోడల్లో మనకు ఖచ్చితంగా 120% మనకు వర్షాలు అంటే 100% మనకు రెయిన్స్ పడేందుకు అవకాశాలు ఉన్న ప్రాంతాలు ఏదని చూస్తే ఇక్కడ మనకు మేఘాలు అనేవి ఏ ప్రాంతాలపై మనకు దట్టంగా అలుముకొని ఉన్నాయనేది ఒకసారి నేను యారో మార్క్ వేసి చూపిస్తాను, చూద్దాం. ఇక్కడ యారో మార్క్ వేసినటువంటి ప్రాంతాల్లో చూస్తే మీకు ఇక్కడ మనకు ఇదిగోండి ఆవర్తనం అనేది బంగాళాఖాతంలోని మనకు ఈ ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. అంటే మనకు మేఘాలన్నీ ఆ ప్రాంతాల్లోని బంగాళాఖాతంలో మనకు మిడిల్ పార్ట్ ఆఫ్ ప్లేసెస్లోనే ఉంటాయి. బంగాళాఖాతంలో మనకు ఈ ప్రాంతాల్లో మేఘాలు అనేవి ఉంటాయి. ఇదిగోండి మనకు స్టార్టింగ్ నుంచి మనం వీడియోలో చెప్పుకుంటుంటే ఈ ప్రాంతం బెల్ట్ మొత్తం మనకు దట్టమైనటువంటి మేఘాలు అండి. ఇక్కడ మనకు మంచిగా వర్షాలు అనేవి నమోదవుతుంది. అంటే మనకు వర్షపాతం అవ్వేందుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ ప్రాంతాల్లో ఉన్నాయనేది మనకు ఈ మోడల్లో క్లియర్గా మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్. ఈ మోడల్ ఓవరాల్గా మనకు 100% ఇక్కడ మనకు రైన్ఫాల్ అనేది జరుగుతుంది, వర్షాలు పడుతున్నాయి అనేది ఈ ఇమేజ్లో ఈ మోడల్లో మనకు క్లియర్గా ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకు గమనించి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అనేది చూసుకున్నట్లయితే మొత్తం మనకు ఇక్కడ పొడి వాతావరణం డ్రై అంటే మనకు ఇదంతా సంపూర్ణంగా అంటే ఎటువంటి క్లౌడ్ బేస్ అనేది లేకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి నమోదయ్యేందుకు ఇక్కడ మంచిగా సూచన అనేది కనిపిస్తుంది. అంటే అవకాశాలు ఉన్నాయి. అంటే 100% మనకి ఇక్కడ మంచి ఉష్ణోగ్రతలు అనేవి రానున్నటువంటి 3 రోజుల వరకు అంటే మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వైపు కదిలేంత వరకు మనకు ఇక్కడ మంచి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఒకవేళ మనకు గాలుల సంఘం అనేది ఏర్పడుతూ అంటే పైనుంచి మనకు ఈ ఆవర్తనాలు అల్పపీడనాలకు గాలుల ట్రాక్ అనేది ఇట్లా చేంజబిలిటీ అవుతూ వస్తున్నప్పుడు ఇక్కడ ఇటువైపు నుంచి మనకు గాలు అనేవి వస్తున్నప్పుడు ఇట్లా గాలు కొంత మనకు ఆకాశం మేఘావృతం అవుతూ మేఘాలు ఏర్పడడం మధ్యాహ్నం సాయంకాలం సమయంలో కొన్ని చోట్ల మనకు తేలిపాటి తుంపుడు జల్లులు అనేవి పడడం సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. మనకు అక్కడక్కడ మనకు గాలుల సంఘంతో వర్షాలు అనేవి పడడం అనేది కామన్గా ఉండేటటువంటి విషయమే. అయితే మనకు ఈ అల్పపీడనం అనేది బంగాళాఖాతంలో ఏర్పడేదాకా మనకు భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఇటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో పడేటటువంటి అవకాశాలు అనేవి మనకు ఎక్కడ కూడా ఉండవు. మనకు ఈ రానున్నటువంటి 3 రోజులకు అంటే ఈరోజు ఆగస్టు 27 వెదర్ అప్డేట్ అనేది ఈ రోజు నుంచి మనకు 29 దాకా మనకు ఎటువంటి వర్షాలు అనేవి ఉండవు. అయితే ఇప్పుడు అల్పపీడనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది అల్పపీడనం యొక్క ట్రాక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా క్లియర్ కట్గా తెలియజేస్తాను. ఈ వీడియోని మీరు ఇప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సినటువంటి సమయం ఇది. ఇదిగోండి ఇక్కడ చూడండి మనకు 2 ఆవర్తనాలు అనేవి మనకు ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి ఈ ప్రాంతంలో మనకు 2 ఆవర్తనాలు అనేవి ఈ మోడల్లో నీకు చూపిస్తున్నాను. 2 ఆవర్తనాలు అనేవి మనకు ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు ఉన్నాయి. ఒకటి వచ్చి మనకు మధ్య బంగాళాఖాతంలోని ఈ ప్రాంతం దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారుగా మనకు ఒక 300 కిలోమీటర్స్ దూరంలో అంటే మనకు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర నుంచి మనకు 300 కిలోమీటర్లో బంగాళాఖాతంలో మనకు ఉపరితల ఆవర్తనం అనేది ఉంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పోర్ట్ బ్లేర్ అండమాన్ దీవుల పరిసర ప్రాంతాల దగ్గర మనకు ఇంకొక ఆవర్తనం అనేది ఉంది. అంటే 1, 2 ఆవర్తనాలు. ఈ 2 ఆవర్తనాలు మనకు బంగాళాఖాతంలో నుంచి ఈ విధంగా మనకు ఇవి ఇలా టర్నింగ్ పాయింట్లు తీసుకుంటూ సర్క్యులేట్ అవుతూ మనకు ఒక అల్పపీడనంలాగా మారి మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా మారి అంటే 2 ఆవర్తనాలు ఒకటవుతూ ఒక అల్పపీడనంలా మారి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా మనకు ఒడిషా వైపుగా కదులుతాయి. మనకు ఆంధ్రప్రదేశ్ ఒడిషా వైపుగా కదిలేటటువంటి క్రమంలో ఈ యొక్క అల్పపీడనం అనేది ఏ విధంగా బలపడుతుంది అనేది నేను కొంత మీకు వెదర్ మోడల్స్లో చూపిస్తాను, చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే
మనకు 29వ తేదీకి ఆగస్టు 29కి మనకు ఇక్కడ ఇది ఒక అల్పపీడనంగా మారింది. అంటే మనకి ఇక్కడ ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది. అంటే 2 ఆవర్తనాలు కలిసి ఒక అల్పపీడనం లాగా మారి మనకు బంగాళాఖాతంలోని మనకు మధ్య బంగాళాఖాతం ఉత్తర ప్రాంతం మీదుగా మనకు ఇక్కడ ఈ అల్పపీడనం అనేది కేంద్రీకృతమై ఉంది. మరి ఈ అల్పపీడనం ఇక్కడ కేంద్రీకృతమై ఉంది మనకు ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే మనకు ఇది మెల్లగా మనకు ఉత్తరాంధ్ర వైపుగా అంటే మనకు ఇది బలాన్ని పెంచుకుంటూ కొంత బలం అనేది పెంచుకుంటూ మనకు ఇది ఉత్తరాంధ్ర వైపు కదులుతుంది. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మోడల్లో ఇది ఇక్కడ మనకు ఇంకా కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది మారుతూ మనకు ఇది ఉత్తరాంధ్రలోని మనకు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం అలాగే మనకు దక్షిణ ఒడిశా భాగాల వైపుగా కదులుతున్నట్టుగా కొంత మనకు వెదరికల్ మోడల్స్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఈ విధంగా కదులుతుందండి. అయితే ఇది ఇప్పుడు ఈ విధంగా కదులుతున్నప్పుడు మనకు 30 ఆగస్టు నెల చివరి రోజులైనటువంటి 30వ తేదీ 29, 30వ తేదీ మనకు సెప్టెంబర్ 1వ తేదీలో వాతావరణ పరిస్థితి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా మారుతుందనేది మనం ఇప్పుడు 2-3 మోడల్స్లో చూసి మనం దాని యొక్క వాతావరణ పరిస్థితులు ఏ విధంగా మారి ఉంటాయనేది చూసుకున్నాం. ఇక్కడ మీకు కొంతమంది అడగవచ్చు, రాయలసీమ దక్షిణాంధ్ర ప్రాంతాల ప్రజలు నాకు అడగవచ్చు, సార్ మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం అనేది రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందనేది అడిగితే ఇక్కడ మాత్రం మనకు ఎండలు అనేవి ఇది మనకు ఉత్తరాంధ్ర వైపు కదిలితే ఇక్కడ మనకు ఎండలు అనేవి కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి తేమ మొత్తాన్ని ఇది ఈ అల్పపీడనం అనేది ఈ విధంగా తనలోకి లాక్కుంటుండడం వల్ల మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తాలోని దక్షిణ రాయలసీమ జిల్లాల ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రత నుండి రానులో మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే పెరుగుతూ వస్తూ ఉంటాయి మనకు. లేదా మనకు ఈ అల్పపీడనం అనేది ఏమైనా మార్పులు అనేది వచ్చినప్పుడు మనకి ఇక్కడ కొంత ఉష్ణోగ్రతలోనే తగ్గుముఖం పట్టడం, 1-2 చోట్ల మనకు వర్షాలు అనేవి ఉంటాయి అల్పపీడన ప్రభావంతో కూడా. అయితే మనం ఈ వీడియోలో ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అనేది తెలుసుకుందాం చూసి. ఈ అల్పపీడనం మనకు 29వ తేదీకి అంటే గురువారానికి కూడా మనకు బంగాళాఖాతంలోనే ఉంటుంది. మనకు ఈ ప్రాంతంలో ఇదిగోండి ఇక్కడ మనకు ఒక రౌండ్ సర్క్యులేషన్ అనేది వేసుకుని మనకు దట్టమైన మేఘాలతోటి మనకు మధ్య బంగాళాఖాతం ఉత్తర భాగం దగ్గర నిలబడి ఉంటుంది ఈ అల్పపీడనం అనేది మనకు ఈ ప్రాంతంలో. మనకు ఆ రోజు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణంగానే ఉష్ణోగ్రతలు అనేవి ఉంటాయి, మనకు ఎండలు అనేవి ఉంటాయి. అదే మనకు ఇది 30వ తేదీ అంటే శుక్రవారానికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ మనకు ఈ మోడల్లో చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా అంటే మనకు ఉత్తర బెల్ట్ మొత్తాన్ని అంటే విశాఖపట్నం, విజయనగరం దగ్గర నుంచి మనకు గుంటూరు, తెనాలి, అమరావతి, నరసరావుపేట, చిలకలూరుకోట, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లా, పిఠాపురము, అన్నవరము ఈ ప్రాంతాలు, గుడివాడ, అలాగే మనకు ఇది అన్నవరం ప్రాంతం, విజయవాడ ఈ ప్రాంతాలను, తాడేపల్లిగూడెం ఇదంతా మనకు దట్టమైన మేఘాలు అనేవి అలుముకొని అంటే మనకి ఇక్కడ ఎండల తీవ్రత అనేది ఉష్ణోగ్రతలు అనేవి బాగా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బెల్ట్లో మాత్రం మనకు ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు వస్తున్నాయి. అంటే ఆ ప్రాంతం అంతా మనకు ఉష్ణోగ్రతలు దాదాపు మనకు తక్కువగా నమోదవుతాయి. అంటే 30 డిగ్రీల లోపలే మనకు ఉష్ణోగ్రతలు అనేది నమోదైనటువంటి మనకు ఒక మోడల్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకు ఆ యొక్క విధానం అనేది ఉన్నట్టుగా ఇక్కడ మనకు ఈ మోడల్లో కనిపిస్తుంది. ఈ అల్పపీడనం యొక్క ప్రభావం అనేది ప్రస్తుతానికి మనకు రానున్నటువంటి 3-4 రోజుల్లో ఈ ట్రాక్ తోటి కదులుతుందని మనకు ఇక్కడ ఇంప్లిమెంట్గా కనిపిస్తుంది. ఈ విధంగా వస్తున్నాయి. ఇదండి మనకు అల్పపీడనానికి సంబంధించినటువంటి వాతావరణ వెదర్ అప్డేట్. ఈ అల్పపీడనానికి సంబంధించినటువంటి ట్రాక్కి సంబంధించినటువంటి వీడియో. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. నెల్లూరు వెదర్ మ్యాన్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో ఈ అల్పపీడనానికి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతూ ఉంటుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉంటే బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. క్లిక్ చేయడం వల్ల మీకు నేను వెదర్ అప్డేట్కి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వెదర్ అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే నోటిఫికేషన్ అందుతుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్.